ఎడతెగని వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రాజమహేంద్రవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతూ ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లో శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ ఒడిశా 326 హైవేపై చింతూరు కుయ్యగూరుల వద్ద వరద నీరు భారీగా చేరి రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం నేపథ్యంలో భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇవాళ రేపు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇవాళ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రవికుమార్ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. రవికుమార్. విజయచంద్రిక, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న ఎడతెరిపి లేకుండా ముసురు కురిసినటువంటి వర్షం అయితే కురిసింది. అయితే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి నాగార్జున సాగర్ కు ఎగువ శ్రీశైలం నుంచి 3,70,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో 26 గేట్లు తెరుచుకున్నాయి. 22 గేట్లు 10 అడుగుల మేర, మిగిలిన 4 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 3,70,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ పులిచింతల వైపుకు వదులుతున్నారు. అయితే పులిచింతల ప్రాజెక్టు యొక్క 15 గేట్లు కూడా తెరుచుకుని అక్కడి నుంచి 4,30,000 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్ వైపుకు వదులుతున్నారు. మరోపక్క హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా హిమాయత్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో మూసీ ప్రాజెక్టు అయితే 15,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. దీంతో 8 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. ప్రధానంగా మూసీ ప్రవహించే యాదాద్రి, భువనగిరి జిల్లాలో పలు లో లెవెల్ వంతెనలపై మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వలిగొండ మండలం సంగం, భీమలింగం, కత్వా వద్ద, అదేవిధంగా భూదాన్, పోచంపల్లి, జూలూరు లో లెవెల్ వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా బీబీనగర్ మండలం అన్నెప్పట్ల వద్ద చిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా ఒక ఉధృతంగా ప్రవహిస్తున్న రాకపోకలు నిలిచిపోయాయి. వెలువర్తి వద్ద నిన్న చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారుడు గల్లంతై మృతి చెందిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాత్రి నుంచి అయితే ముసురుతో కూడినటువంటి వర్షం ఉంది. వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నామమాత్రంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల గేట్లన్నీ తెచ్చుకొని భారీ వరద ప్రవాహం అయితే ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రవికుమార్.